నిన్నటి నుంచి దాదాపు మోహన్ బాబు గారి ఇంట్లో ఏం జరుగుతుంది ఇదే డిస్కషన్ నడుస్తూ ఉంది. దీనిపైన మనతో మాట్లాడటానికి దాసరి విజ్ఞాన్ గారు అలానే శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే దాసరి గారు. అసలు ఏం జరుగుతుంది మోహన్ బాబు గారి ఇంట్లో? ఆయన కొట్టడం జరిగింది అని అంటున్నారు. సొంత తండ్రే కొడుకును కొట్టించడం ఏంటి? అసలు ఏం జరిగింది? మీ విశ్లేషణ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ గొడవలు గిడవలు అనేవి ప్రతి ఇంట్లోనూ ఉంటాయి. ఓకేనా? అండ్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్న సెలబ్రిటీలు వాళ్ళు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు దగ్గినా తుమ్మినా మనం వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం, రైట్? అలా వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరిగిందంట అని కూడా మనం మాట్లాడుకుంటున్నాం. పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు సినిమాల గురించి నువ్వు మాట్లాడే హక్కు నీకుంది. వాళ్ళ రాజకీయాల్లో ఉంటే దాని గురించి మాట్లాడే హక్కు నీకుంది. వాళ్ళ పర్సనల్ లైఫ్ మాట్లాడుకునే హక్కు మీకు లేదు, నాకు లేదు. సో మోహన్ బాబు గారి ఫ్యామిలీలో ఏమైందో పక్కన పెట్టేద్దాం. ఈలోపు నేను సినీ క్రిటిక్ కదా, ఇన్ని సినిమాలు చూసిన పాపని మీకు ఒక కథ చెప్తా వినండి. ఒక పెద్ద ఆయన, ముగ్గురు పిల్లలు, పెద్ద కూతురు, పెద్ద కొడుకు, చిన్న కొడుకు. ఓకేనా? ముగ్గురు పిల్లలు. వీళ్ళ ఇంట్లో ఏమైంది అంటే, చిన్న కొడుకు ఆల్రెడీ పెద్ద కొడుకు ఒక అమ్మాయితో పెళ్ళి అయిపోయింది, మంచి అరేంజ్డ్ మ్యారేజ్. కాకపోతే ఆ అమ్మాయి తరఫున బంధువులు రాజకీయాల్లో ఉన్నారు. ఆవిడ ఆ ఫ్యామిలీకి చెందింది, ఒక రాజకీయ పార్టీలో. ఆ ఊర్లో ఆ రాజకీయ పార్టీ ఆ రాష్ట్రంలో చాలా పెద్ద పార్టీ, గర్వంగా ఇచ్చుకున్నారు. చిన్న పిల్లోడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. నాన్న నేను ప్రేమించాను అని చెప్పాడు. ఎవరిని ప్రేమించావురా అంటే పలానా అమ్మాయి. ఆ పలానా అమ్మాయి ఓ రాజకీయ పార్టీకి చెందినటువంటి అమ్మాయి. ఆ రాజకీయ పార్టీకి చెందినటువంటి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ ఈ పార్టీకి పూర్తిగా అతీతం అనమాట. మన ఇంట్లోనే రెండు పార్టీ గొడవలు వస్తాయి, పైగా అన్నీ చూసుకోవాలి, కులాలు మతాలు గీతాలు గోత్రాలు అన్నీ కలవాలి. ఏం కలవట్ల, వద్దు అన్నారు. లేదు నేను చేసుకుంటాను అన్నారు. బలవంతంగా ముక్కు పిండి చెవులు పిండి అప్పటికప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసేసారు ఒక అమ్మాయిని ఇచ్చి. ఈయన ఈ అమ్మాయితో తక్కువ, ఆ ప్రేయసితోనే ఎక్కువ ఉంటున్నాడు. ఆ ప్రేయసికి ఏమైంది, ఇంకొకరితో పెళ్ళైపోయింది. ఇప్పుడు ఆ ప్రేయసికి ఇంకొకరితో పెళ్ళైనా, ఈ చిన్న కొడుకుకి ఇంకొకరితో పెళ్ళైనా, వీళ్ళిద్దరు కలిసి బెంగళూరులో కాపురం పెట్టారు. 7.5 ఏళ్ల క్రితం జరిగిన స్టోరీ నేను చెప్తున్నా. 7.5 ఏళ్ల క్రితం నుంచి ఇప్పటి వరకు, ఈ రోజు నుంచి. ఇకపోతే వీళ్ళకి ఒక బాబు పుట్టడం కూడా జరిగింది. ఆవిడ కూడా ఏం చేసింది, ఆ హస్బెండ్కి విడాకులు ఇచ్చేసింది. ఇక్కడ కూడా ఈయన నాతో ఉండనప్పుడు ఎందుకని వాలంటరీ రిటైర్మెంట్ లాగా వాలంటరీ విడాకులు తీసుకొని యూఎస్ వెళ్ళిపోయింది. వీళ్ళిద్దరూ ఎందుకు అలా దూరంగా ఉండాలి, ఏదో రోజు ఒకటవుదాం అనుకున్నారు. ఒకటవుదాం చెప్పినప్పుడల్లా చివాట్లు వాళ్ళ వల్ల అవట్ల. చూసి ఒక రోజుకి మొత్తానికి పెళ్లి జరిగింది. ఎలా జరిగింది, ఈ ఇంట్లో పెద్ద కూతురు చొరవ తీసుకొని చేసింది. ఎందుకు పెద్ద కూతురు వీళ్ళకి సపోర్ట్ చేసింది అంటే, ఆ పెద్ద కూతురు కూడా వీళ్ళతో చెడింది. రీజన్, పెద్ద కొడుకు భార్య ఒకానొక ఫంక్షన్లో ఆవిడని ఏదో అనింది అన్నట్టుగా ఫీల్ అయింది. అలాంటి వాళ్ళం కాదు మేము అన్నట్టు. అక్కడ ఆవిడ హర్ట్ అయింది. అలాంటి వాళ్ళం కాదంటే మేము ఎలాంటి వాళ్ళం అని. వీళ్ళకి మాటలు లేవు 7 ఏళ్ల నుంచి. సో చిన్న తమ్ముడికి సపోర్ట్ చేసి దగ్గరుండి పెళ్లి చేసి, నాన్న మన ఇంట్లో జరిగే వేడుక, అందరికీ మనం ఏదో అవ్వకూడదని కుటుంబాన్ని అంతా పిలిచి హల్దీ ఫంక్షన్ దగ్గర నుంచి అందరి నుంచి చేసింది. ఈయన ఏం చేశాడు, అసలు నేను చేసుకున్న ఆవిడ్ని చీచి అంటున్నాడు కదా మా అన్న. ఆవిడకి ఎంత ఉందో నా భార్యకి ఎంత ఉందో నేను చూపించుకుంటా అని చెప్పేసి పెళ్ళైన తర్వాత భారీ బల ప్రదర్శన చేశాడు. కార్లు పెద్ద క్యాన్వై అనమాట. దేశంలో నరేంద్ర మోడీ కూడా ఎంత పెద్ద క్యాన్వై. ఇక్కడ నుంచి నంద్యాల వరకు వెళ్ళాడు. అడుగున ఊరున్న టపాకాయలు, ఫోటోలు, గీటోలు, హారతులు, మంగళహారతులు, మేకబల్లు, ఆ రేంజ్లో వెళ్ళిపోయాడు. ఆళ్ళగడ్డ కూడా మా అల్లుడు అని స్వీకరించింది గర్వంగా. వాళ్ళది ఒక ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీ, అఫ్కోర్స్ వేరే పార్టీలో ఉన్నా కూడా. ఇలా ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు ఆ ఫ్యాక్షనిస్ట్ ఫ్యామిలీలో ఆ పెళ్లి కూతురికి ఓ అక్క ఉండింది. ఆవిడ ఆల్రెడీ గింత్రిగా రకరకాలుగా చేసి ఉంది. టైంకి ఎలక్షన్లు వస్తున్నాయి, తెల్లారితే ఆవిడ దగ్గర పావలా ఉంది, ఇంకో అర్ధనో కావాలి, అడిగింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈయన వీళ్ళ 7.5 ఏళ్ల క్రితమే పెద్ద ఆయన ఏం చేశాడు, పిల్లల గొడవలు రావద్దని ఆస్తులు పంచాడు, నీకు అని. ఈయన ఏం చేశాడు, ఆయనకి ఇచ్చిన నీకులో అమ్మకానికి పెట్టాడు. పెద్ద కొడుకు ఇనిషియేట్ మధ్యలో దూరాడు. నాన్న ఇచ్చాడు ఆస్తి, నీదే కాదనం, దున్నుకో, రెంట్కి ఇచ్చుకో, నీ ఇష్టం, అమ్మడానికి వీల్లేదు.
నాన్న బ్రతికున్నంత వరకు ఈ టెరిటరీ అమ్మొద్దు, ఆయన లేనప్పుడు నీ ఇష్టం, నువ్వేమన్నా చేసుకో, మేము అడగం, ఎవరిని అడగం, ఎవరి ఇష్టం వాళ్ళది. ఓ రూల్ పెట్టాడు. నువ్వు ఎవడు రూల్ పెట్టాడు, నా వల్ల కాదు, నేను నమ్ముకుంటా, నాకు నా అవసరాలు నాకు ఉన్నాయి, హూ ఆర్ ద హెల్ ఆర్ యూ, నీకు నాకు సంబంధం లేదు, నాది నాకు సంబంధం. ఇలా ఒక గొడవ అయింది. ఆ గొడవ 2.5 ఏళ్ల క్రితం పాపం కొట్లాడుకుంటే సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది. అప్పటికి వాళ్ళు ఏం చేశారంటే, కవర్ చేశారు, ఇది ఒక రియాలిటీ షో, అదిగో కెమెరా చూడు, నీకు ఇన్ని చూసారు కానీ ఆ కెమెరా చూడలేదు మీరు అని చెప్పేసి కవర్ చేశారు. ఏదో అయిపోయింది. బట్ అది కవరింగ్ కాదు, యాక్చువల్గా ఏంటంటే మన ఇంటి పరువు బయటపడ్డం ఎందుకు అని, అంత తప్పేం కాదు. దాన్ని అదే అంటారు. నెక్స్ట్ ఇప్పుడు ఏం జరిగింది, ఈయన కన్ను ఒక స్కూల్ మీద పడింది. స్కూల్ మీద ఎందుకు పడిందంటే, ఆ స్కూల్ని కదిలిస్తేనే వీళ్ళందరూ కదులుతారు అనిపించింది. యాక్చువల్లీ ఈయన అవసరం ఇంకేదో, కానీ స్కూల్ని కదిలించాడు. ద రీజన్, అది ఆల్రెడీ ట్రస్ట్ 25% అందరికీ ఫ్రీగా విద్యను ఇస్తుంది. దాన్ని గెలికితే కోర్టులో గట్టు పంచాయతీ ఉంటే తాళం వేస్తారు. అది పంచాయతీ తెగే వరకు తాళం తీయకూడదు. ఇక్కడ విద్యార్థుల భవిష్యత్తు కదా. ఆ టైంలో మళ్ళీ ఏం చేశాడు, ఆ తల్లిదండ్రులందరి దగ్గరికి వెళ్ళేసి నెగిటివ్ చేశాడు. మీ దగ్గర ఫీజులు ఎక్కువ దొబ్బుతున్నాడు, దానికి ఏం చేసుకుంటున్నారు, క్వాలిటీ లేదు, అది లేదు, ఇది లేదని వాళ్ళు నెగేసాడు. ఇతనే వెళ్ళి నెక్స్ట్ అక్క తమ్ముడు కలిసి ఇండస్ట్రీలో ఆ పెద్ద కొడుకుని కమిడియన్ని చేసేసారు. ఆయన బేసిక్గా ఇంట్రోవర్ట్, కలవాడు ఎక్కువ. వీళ్ళు బాగానే తిరుగుతారు. వెళ్ళి ఆయన కమిడియన్ని చేసి పడేశారు. అదొకటి. అంటే ఇంకా చేయాల్సిన, ఈయన కొంచెం తాగేసి వచ్చి ఇంట్లో గొడవ చేసే అలవాటు కూడా ఉంది. కానీ విషయం ఏంటంటే, బయటి ప్రపంచంలో ఈయన ఇన్నోసెంట్, పెద్దోడు సైకో అన్నట్టు ఉంటుంది. కానీ ఒరిజినల్ రియాలిటీలో పెద్దోడు ఇన్నోసెంట్, ఈయన సైకో ఒరిజినాలిటీలో. ఇది బేసిక్. అంటే ఇంట్లో ఎప్పుడు తాగొచ్చి గొడవ చేసి, ఇప్పటికిప్పుడు కూడా ఇంట్లో వెళ్ళి కూర్చొని ఉయ్యాలి, ఇది నాది అందరినీ కొడతా తిడతా ఉంటాడు. ఇలా జరిగిన టైంలో ఒక ఆస్తి నాకు ఖచ్చితంగా అమ్మాలి అనే టైంలో ఆ స్కూల్ని గెలికితే దానికి సంబంధించిన మనిషితో ఈయన వాగ్వివాదం పెట్టుకొని అది కొట్లాట వరకు వచ్చింది.